ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందర చేసుకునే ముందర మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. సగ్గుబియ్యాన్ని ఒక పావుగంట సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో కొన్ని నీళ్లు పెట్టుకుని వేడి చేసుకోవాలి. బాగా నీళ్లు మసిలిన తర్వాత ఆ సగ్గుబియ్యాన్ని తీసుకొచ్చి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. సగ్గుము మొత్తం వేసుకున్న తర్వాత ఇలా చిన్న మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికేదాకా వెయిట్ చేసి చూడాలి. ఉడికిన తర్వాత ఇలా బాగా ఉడికిన సగ్గు బియ్యంలో చితగొట్టి వేసుకున్న యాలకుల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు కావలిస్తే పంచదార అని వేసుకోవచ్చు, లేదంటే నేనైతే బెల్లం వేస్తున్నాను. ఇదిగోండి, పొడి చేసిన బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఒక బెల్లం పంచదార కలిసేదాకా కొంచెం తిప్పాలి. ఫస్ట్ చెంచాతో తేనె వేసుకోవాలి. తేనె వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇది ఇలా అయిపోయిన తర్వాత మీకు పాలు కావలిస్తే పాలు కలుపుకోవచ్చు. నాకైతే పాలు కలుపుకోవటం ఇంట్రెస్ట్ లేదు, అందుకే నేను పాలు మిక్స్ చేయట్లేదు. మీకు ఎవరికైనా పాలు కలిపే ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం సేపు గ్యాస్ ఉంచి పాలు మిక్స్ చేసి కాజు కలుపుకోవచ్చు, ఇంకా కిస్మిస్ ఏం కావాలంటే అది కలుపుకోవచ్చు. ఇది మీకు సగ్గుబియ్యం సేమియా పాయసం చేసుకునే విధానం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కింద లైక్ బటన్ నొక్కండి, షేర్ బటన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అందరికీ సెలవు. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటున్నాను.